హైవేస్ ఈ మీర్పేట మాధవి హత్య కేసు సంబంధించి మొన్న వీడియోలో సూక్ష్మదర్శిని మూవీకి సంబంధించి చెప్పాను. అందులో మెయిన్ లీడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పి సినిమా బాగుండి చూడండి అని అన్నాను. బట్ సస్పెన్స్ ఏదైనా అది రివీల్ చేశాను. బట్ ఇందులో రివీల్ చేయను. ఆ వీడియో మేబీ చాలామంది చూసుండకపోవచ్చు. సో ఈ వీడియో చూసేవాళ్ళు సూక్ష్మదర్శిని ఒకసారి మూవీ చూడండి. దెన్ మీర్పేట మాధవి హత్య కేసు సంబంధించి ఒకసారి చెక్ చేయండి. మీకు డిట్టో దిగిపోయింది ఇంకంతే. అందులో సూక్ష్మదర్శిని మూవీలో ఒక అమ్మాయి కనపడకుండా పోయింది. ఆమె తాలూకు చిన్న ఆనవాళ్ళు ఉండదు. బట్ ఆమెను వీళ్ళే చంపారని హీరోయిన్ ఎలా కనుగొనింది అండ్ ఆమెను అసలు ఎలా చంపారు, ఎవరికి తెలియకుండా ఏం చేశారు ఏంటి అంటే ఇదిగో మీర్పేట మాధవి హత్య కేసు సేమ్ అనమాట. సూక్ష్మదర్శిని సినిమా చూశాను నేను, ఇంకా అదే ఫాలో అయ్యా నేను అన్నాడు. ఎలా ఏంట్రా బాబు అంటే ఇదిగో ముందు నా భార్యని కొట్టాలి, చంపాలా, చనిపోయిన తర్వాత బాడీని కొయ్యాల, కోసిన తర్వాత ఒక పెద్ద బకెట్ లాంటి దానిలో వేడి నీళ్ళు, అందులో కొన్ని కెమికల్స్ కలపాలా, ఈ బాడీ పార్ట్స్ వేయాలా, దెన్ మాంసం అంతా కూడా మెల్ట్ అయిపోయింది, దెన్ దానిని కమోడ్లో వేసేసి ఫ్లష్ కొట్టాలా, ఎముకలు ఉన్నాయి కదా వాటిని కట్ చేసి ముక్కలు చేసి కాల్చాలా, వాటిని మరలా పొడి చేయాలా, దాన్ని కూడా ఫ్లష్ చేసి బయట వేయాలా, ఒకవేళ ఇది వెళ్ళేటట్టు ఏదో అడ్డుపడేటట్టు ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి బయట చెరువులో పడాలి, నేను ఇదే చేశా అన్నాడు. అసలు ఎంతగా ఇంత ఇదిగా అంటే ఒక ఆమెను ఉంచుకున్నాడు, ఆమె వీళ్ళ బంధువు, ఇప్పుడు భార్య కూడా బంధువే, ఈమెను చంపేస్తే దెన్ కనపడకుండా పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే 2 నెలలు 3 నెలలు 6 నెలలు అయినా రాదు కాబట్టి పిల్లలు ఇబ్బంది పడుతున్న చిన్నపిల్లలు కాబట్టి దెన్ తెలిసిన అమ్మాయిని చేసుకుంటే ఇబ్బంది ఉండదు అన్నట్టు చేసుకుంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు కదా అన్నట్టుగా నేను ప్లాన్ వేసా అన్నాడు. ఎందుకు ఎంత ఘోరంగా చంపాలని చంపేశాడు గురుమూర్తి, కెమికల్స్ యూజ్ చేసి ఆ రకంగా. సినిమాలో కూడా సూక్ష్మ సినిమాలో కూడా సస్పెన్స్ మొత్తం నేను రివీల్ చేయను కానీ ఒక ఆమెను చంపుతారు, ఆమె కూతురే చంపి ఆ బాడీని ఒక రకమైనటువంటి ఒక దాన్ని ఏం చెప్పాలి ట్యాంక్ లాంటి దాంట్లో పెట్టేసి మొత్తం ఆ కెమికల్స్ ద్వారా ఏమైందంటే ఆ ఫ్లెష్ అంతా కూడా వాటర్ ఫార్మాట్లోకి వెళ్ళిపోయింది, ఆ ఎముకలు కూడా ఆల్మోస్ట్ కరిగిపోతాయి అన్నట్టు. ఇంకా వాటర్లాగా మళ్ళీ బయటికి పంపేటట్టు, అంటే అసలు ఎక్కడ అసలు అనుమానం అనేది రాదన్నట్టు. అదే నేను ఫాలో అయ్యా అన్నాడు. ఆ సినిమా కాబట్టి సరిపోయింది, ఇది రియల్ లైఫ్ కాబట్టి దొరికేశాడు. సినిమాలో కూడా దొరుకుతారు ఎలా ఒకరికి అనుమానం రాబట్టి, ఇక్కడ బోర్డు మీద అనుమానాలు. సో మొత్తంగా మాలాంటి వాళ్ళు వీడియోలు చేయడం వల్ల అవేర్నెస్ వచ్చింది, జాగ్రత్త పడతారు. అన్నిటికి మించి ఎవరైతే సరే ఇటువంటి వీడియోలు ఇవ్వకండి సార్ ఇది చూసి ఎవరైనా ఫాలో అవుతారు. ఏం ఫాలో అవుతారు? ఈ వీడియోలో ఏం చెప్తున్నాను, మీరు ఎంత తెలివిగలని అనుకున్నా ఈజీగా దొరుకుతారు కాబట్టి తప్పు చేయకండి. ఇదే నేను చెప్పేది, ప్రతి వీడియోలో ఇదే చెప్తాను. తెలివిగలడు అనుకున్న ప్రతి ఒక్కటి దొరికేస్తాడు. ఇకనైనా పిచ్చి వెబ్ సిరీస్ చూసి క్రైమ్ థ్రిల్లర్ చూసి ఏదో చేసేద్దాం అని అనుకోవద్దు, దొరికేస్తారు. అన్యాయంగా మీ వాళ్ళని చంపకండి, మీరు అడ్డంగా జైల్లో ఇరుక్కోకండి. అండ్ ఫైనల్లీ నిన్న మాట్లాడుకున్నాం, ఆ ఇంట్లో దొరికిన ఆధారాలు ఏవైతున్నాయో ఫోరెన్సిక్ వాళ్ళు టెస్ట్ చేశారు, DNA మ్యాచ్ అయింది, చనిపోయింది మాధవి అని చెప్పి డిసైడ్ చేశారు. ఇక వీడికి హత్య కేసు అన్నట్టుగా మిస్సింగ్ కేసుని హత్య కేసుగా మార్చేశారు. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా వీడికైతే బెయిల్ రాదు, జైల్లోనే ఉంటాడు, ఉరి శిక్ష అయితే పట్టం ఖాయమని అనిపిస్తా ఉంది.